ఈవినింగ్ 5:30కి జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కోర్టు పని వేళలు అయిపోయాయి. పూచికత్తు 5:30 తర్వాత సమర్పించడానికి సమయం లేదు కాబట్టి ఈ రోజు మేము పూచికత్తు సమర్పించినాము. జడ్జి గారు రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాము. సరే ఎప్పుడు బయటకు అవకాశం ఉంది సార్? 7:30కి బయటకు రాబోతున్నాడు. మేము ఒకటి మీడియా ముఖంగా పత్రికా ముఖంగా ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే రైతు బిడ్డ ఉన్నాడో రైతు బిడ్డ మీద ఏ విధంగా అయితే సుమోటోగా ఎవరు ఫిర్యాదు చేయకుండా పోలీస్ అధికారులు ఫిర్యాదే చేసి వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళే రిమాండ్ చేశారు. ఇలాంటి ఇష్యూస్ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సుమోటోగా కేసులు నమోదు చేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని నేరం చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఇలాగే సుమోటోగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే పోలీసుల మీద ప్రజలకు గౌరవం పెరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి సార్, 2 నిమిషాలు మాట్లాడండి సార్. ఎప్పుడు వచ్చే అవకాశం? 7:00 వస్తారు. అంటే ఎందుకు డిలే అయింది సార్? మార్నింగ్ 1కి వస్తాను. డిలే అంటారు, డిలే కాదు, ప్రాసెస్. కోర్టులా బెయిల్ ఇయ్యంగానే దానికి జమానత్ కట్టాలి, దానికి ప్రొసీజర్ ఉంటది, పుటప్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 5 గంటలకు 5:30 వరకు నిన్న అయిపోయింది. నిన్న వెళ్ళిపోయింది మేడం. వెళ్ళినప్పుడు ఈ రోజు అంతా అన్ని సబ్మిషన్ చేసినాం కాబట్టి వచ్చేసింది కాబట్టి తీసుకొని చేసినాం. 7:00 to 7:30కి ఇచ్చేసాను. 5:30 తర్వాత మనం బెయిల్ రాకపోతే మళ్ళీ రేపు వస్తుందా? 5:30 తర్వాత అయితే ఐదే అవుతున్నది. ఆల్రెడీ వేసేసారు. మనం ఇక్కడ ఉన్నప్పుడే 5:30 తర్వాత వేసిస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆల్రెడీ వేసేసిండు. అర్థమైందా? అర్థమైందా? ఆల్రెడీ వేసేసినాం. ఆల్రెడీ వేసేసినాం. అది ఆల్రెడీ వేసేసినాం. వచ్చేస్తున్నది మా దగ్గర లేదు. ఆల్రెడీ వేసేసిండు. కోర్టు ఎంప్లాయ్ వచ్చిండు. నియమ నిబంధనల ప్రకారం. అంటే బయటకు వచ్చా కూడా మీడియా ముందు మాట్లాడొద్దు, వీడియో చేయొద్దు అన్నారు. అదే ఏం చెప్తారు? మీడియా నుండి మాట్లాడొద్దు అంటే మాట్లాడతారు. అంటే ప్రశాంత్ మాట్లాడొద్దు అని కొంతమంది అన్నారు కదా, అది కరెక్ట్? మాట్లాడొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ఇప్పుడు వద్దు. ఇది సందర్భం కాదు. మళ్ళీ ఇలాంటి ఆయన కొద్దిగా చెప్పాలి కదా. కోఆర్డినేషన్ చేసి సోషల్ మీడియా ఉంటుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీళ్ళకి టైం ఇచ్చినప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి. దానికి ఇది ఉంటుంది కదా. క్లోజ్ అంటే దాన్ని నడుస్తుంది. ఛార్జ్ షీట్ చేయాలి, క్లోజ్ చేయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక వ్యవహారం ఉంటుంది, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 2-3 సంవత్సరాలు నడుస్తుండొచ్చు. అంటే ప్రశాంత్ ప్రతి సండే వచ్చే అంటే ప్రతి సండే పోలీస్ స్టేషన్ కు 1వ తారీఖు 16వ తారీఖు 2 రోజులు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి సంతకం చేయాలి. అంటే ప్రతి సండే కాదు, 1వ తారీఖు 16వ తారీఖు ప్రతి నెలలా 2 సార్లు వచ్చి సిగ్నేచర్ చేయాలి. ఇలా 3 సంవత్సరాలు చేయాలి. ఏం పెట్టలేదు. నియమ నిబంధనలు ఏం కోర్టు పెట్టలేదు. అదొక్కటే కండిషన్ ఇచ్చింది. మేము మాట్లాడిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తిని కప్పు గెలిచిన తర్వాత టక్కు మంది తేలేసిండు, పుల్టా అయిపోయింది. దీన్ని మంచిగా సరిదిద్దాలి. అభిమానం ఉంటది. ఓ చిన్న రైతు కుటుంబం నుండి వచ్చి పెద్ద స్టార్ అయితే చాలా మంది అభిమానం ఉంటది. దీనివల్ల వచ్చిందంటే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వల్ల అనేక రకాలుగా గురించి ప్రశాంత్ చేసి అంతా ప్రపంచానికి అత్యాధునికంగా ఉన్న సోషల్ మీడియా అంతా ఇచ్చేసి కింగ్ మేకర్ చేసింది. వాస్తవం అండి. ఈ రోజు పల్లవి ప్రశాంత్ ఉందనంటే మీడియానే ముఖ్యంగా చూపించింది. ఎంత అంటే నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. మీడియా ఈజ్ ఏ 4th పిల్లర్ అంటారు బ్రిటన్ లా. ఇక్కడ కూడా మీడియా ఇప్పుడు అత్యాధునిక ప్రపంచానికి దగ్గరున్నది. ఈ రోజు ఒక చిన్న సంఘటన జరిగితే ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయే సంఘటన ఉన్నది. అలాంటి మీడియాను గౌరవించాలి, ఇది చేయాలి, ఫర్దర్ గా మాట్లాడచ్చేసి ఇది చేయాలి. మేము ఆల్రెడీ నిన్న వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినమ్మా. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. జైల్లో కూడా